కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో పెద్దవాగు బ్రిడ్జి వద్ద రైతులు ధర్నాకు దిగారు. పత్తి పంట గిట్టుబాటు ధర కల్పించాలని జాతీయ రహదారిపై బైఠాయించి నిరసన చేపట్టారు. గతంలో మద్దతు ధర కోసం ఉద్యమం చేస్తే హామీ ఇచ్చి అధికారులు మాట మార్చారన్నారు. అందుకే మళ్లీ ధర్నాలు చేయాల్సిన అవసరం వచ్చిందన్నారు. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కల్పించుకుని సమస్య పరిష్కరించాలని డిమాండ్ చేశారు. వెంటనే సమస్యలు పరిష్కరించకపోతే భవిష్యత్తులో సడక్ బంద్, ఆమరణ దీక్ష, రైలు రోకో కార్యక్రమం నిర్వహిస్తామని రైతు సంఘాల నాయకులు హెచ్చరించారు. ఈరోజు కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా బంద్ను పిలుపునివ్వడం జరిగింది. ఈ కొమరం భీం జిల్లాను సంపూర్ణంగా బంద్ చేసినటువంటి పారిశ్రామికవేత్తలకు అందరికీ కూడా మరి ఉద్యమ వందనాలు తెలుపుకుంటూ మరి రైతుల పక్షాన ఉద్యమ వందనాలు తెలుపుకుంటున్నాము. ఏదైతే రైతుల సమస్య ఏదైతే ఉన్నదో క్వింటాలు పత్తికి 15,000 రూపాయలు ఇవ్వాలనే డిమాండ్ తోటి మొన్న గతం వారం 15 రోజుల క్రితం, నెల రోజుల క్రితం కూడా మరి వేలాది మంది రైతులతో మరి ధర్నా చేయడం జరిగింది. మరి ప్రభుత్వం కూడా స్పందించకపోవడము మరి విచారకరము. ఇప్పటికైనా మేము చెప్తున్నాము, రైతులకు పండించే పంటకు పత్తికి 15,000 రూపాయలు చెల్లించే వరకు ఈ ఉద్యమం కొనసాగుతుంది. ఏదైతే మరి గతంలో ధర్నా చేశాము, ఇప్పుడు జిల్లా బంద్ చేయడం జరిగింది. అనంతరము మరి మన సడక్ బంద్ను వేలాది కచలాలతో మరి సడక్ బంద్ నిర్వహించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిపే విధంగా ప్రయత్నం చేస్తున్న సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాము. జిల్లా బంద్ ప్రకటించడం జరిగింది. దానికి మద్దతుగా టీ కొట్టు నుండి పెద్ద వ్యాపారస్తులకు అందరికీ మనకు సహకరించినందుకు వారికి పేరు పేరున్న ధన్యవాదాలు. ఈరోజు మనం చూస్తున్నాం, ప్రతి సంవత్సరం ఏదైనా కానీ పండించిన పంటకు రేటు పెరుగుతుంది, తగ్గది. 9,300 ఉన్న పత్తి ఈరోజు 7,500 అయింది. దీనిపైన ప్రభుత్వం ఆలోచించాలి. ప్రభుత్వము మనకు పరీక్షిస్తుంది రైతులకు. ప్రభుత్వాలు, ఈ అధికారులు, ఈ నాయకులు చెప్తారు రైతు ఏడ్చిన వ్యవసాయం, రైతు ఏడ్చిన ఎత్తు ఏడ్చిన రాజ్యం, ఎత్తు ఏడ్చిన వ్యవసాయం, రైతు ఏడ్చిన వ్యవసాయం ఎప్పుడూ ముందరపడనని అంటుంటారు. అది మనసులో ఉంచుకోనైనా, దానికి గుర్తుంచుకోనైనా ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు ఒకరి దొంగ అని ఒకరు అనుకోకుండా ఎవరైనా ఇద్దరు మాట్లాడుకొని సామరస్యపూర్వకంగా చర్చించుకొని రైతులకు కేంద్ర ప్రభుత్వం, మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం ఏదో కొంచెం సబ్సిడీ ఇచ్చి